మీరు పెట్ లవర్సా? అయితే ఈ స్టోరీ మీరు విని తీరాల్సిందే. కుక్కలను పెంచుకునే వారికి తెలుసు వాటి ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో. ఎంత చిరాకులో ఉన్నా సరే వాటి వంక ఓసారి అలా చూస్తే చాలు వాటి అమాయకమైన కళ్ళతో మనసుని లాలించేస్తాయి. మీకోసం ఏదేదో చేసేయాలని పరితపించేస్తాయి. మీతో టైం స్పెండ్ చేయడానికి ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఎదురు చూసేవి అవే. అయితే అలా అల్లారు ముద్దుగా చూసుకునే డాగ్ ఒకవేళ తప్పిపోతే గుండె తరుక్కుపోతుంది కదూ. మళ్ళీ రాదేమో అని తెగ భయమేస్తుంది. కానీ ఆస్ట్రేలియా అడవుల్లో తప్పిపోయిన ఓ బుజ్జి కుక్క అక్షరాల 500 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసింది. అలా ఎలా వచ్చింది? అన్ని రోజులు అడవిలో అదేం చేసింది? ఆ కథ ఏంటి? ఈ వీడియోలో చూసేద్దాం. ఆస్ట్రేలియాలో 2023 నవంబర్లో జార్జియా ఆమె బాయ్ ఫ్రెండ్ జాషువా ఫిష్లాక్ అనే వాళ్ళు సరదాగా ఒక ట్రిప్కి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ వాళ్ళ గారాల పెట్ డాగ్ ఉన్నాడు కదా, డాగ్స్ హుడ్ జాతికి చెందిన వాలెరీ గార్డ్ని కూడా వెంట పెట్టుకెళ్లారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న కంగారు ఐలాండ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపు అలా ముందుకెళ్ళి చేపలు పట్టుకుందాం అనిపించింది వాళ్ళకి. కానీ ఆ నీటిలో వాలెరీ గార్డ్ని ఎక్కడికి తీసుకెళ్తాం? పాపం బుజ్జి కుక్క కదా, అందుకే వాణ్ణి ఆ క్యాంప్లోనే ఒక చిన్న బోన్లో వాణ్ణి వదిలేసి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఇంకేముంది, వాలేరిగాడు వాలేరి అని బెంగ పెట్టుకున్నాడు. అంతలోపే మరి ఎలా బోన్ నుంచి బయటకు వచ్చాడో తెలియదు, కానీ వాళ్ళు తిరిగి వచ్చేసరికి వాలేరిగాడు కనిపించకుండా పోయాడు. జార్జియా జాషువా ఏడుస్తూ చుట్టుపక్కలంతా వెతికారు. కానీ వాలేరిగాడు కనిపిస్తే కదా, ఎంత వెతికినా దొరక్కపోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వార్తా పేపర్లలో మా పెంపుడు కుక్క తప్పిపోయింది, కనిపిస్తే మాకు ఫోన్ చేయండి అని ప్రకటనలు కూడా ఇచ్చేశారు. దీంతో ఆ ప్రాంతంలో వాలేరిగాడు బాగా ఫేమస్ అయిపోయాడు. కంగాలా వైల్డ్ రెస్క్యూ సంస్థ ఈ వాలేరిగాన్ని కనిపెట్టేందుకు ఆ దట్టమైన అడవుల్లో రేయింబవళ్ళు వెతికింది. దాదాపు 1000 గంటల పాటు శ్రమించారు అక్కడ ఆఫీసర్లు. 500 కిలోమీటర్లు కవర్ చేసి శోధించారు. వాణ్ణి వెతికేందుకు సర్వేలెన్స్ కెమెరాలు పెట్టారు. అక్కడక్కడ బోన్లు కూడా ఏర్పాటు చేశారు. తనను పెంచిన వాళ్ళ బట్టల వాసన చూసైనా దొరుకుతుందేమోనన్న ఆశతో అక్కడక్కడ వాళ్ళ ఓనర్ టీషర్ట్లు కూడా పెట్టి మరీ ఎదురు చూశారు. వాలేరిగాడు రోజు ఆడుకునే బొమ్మల్ని కూడా తీసుకొచ్చి పెట్టి తెగ వెతికేశారు వాడి కోసం. అయినా లాభం లేకుండా పోయింది. 500 రోజులు గడిచిపోతున్నా వాలేరిగాడి జాడ దొరకలేదు. ఇక వాలేరి లేడని తిరిగి రాడని అనుకుంటున్న టైంలో కొంతమంది క్యాంపర్లు వాలేరిగాడు ఒక కారు కింద ఉన్నాడని చూశారంట. అయితే అపరిచితులను చూసి అది భయపడిపోయి అది పొదల్లోకి పారిపోయిందని వాషింగ్టన్ పోస్ట్ లో ఒక న్యూస్ ఆర్టికల్ కూడా వచ్చింది. అది జరిగిన కొన్ని నెలల తర్వాత ఆ ఐలాండ్ లో ఉంటున్న వారు తాము వాలేరి మెడకున్న ఒక పింక్ బెల్ట్ ని చూసినట్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో మరింత ముమ్మరంగా వెతికారు. ఎట్టకేలకు ఆ అడవిలో పెట్టిన ఒక రిమోట్ బోన్లో చిక్కుకున్నాడు వాలేరిగాడు. అసలే అన్ని రోజులు పెట్ పేరెంట్స్ కి దూరం అయిపోయి కష్టాలు పడి ఇరిటేషన్ లో ఉన్నాడు. ఈ చికాకులో ఇక్కడ బోన్ పెట్టిందెవడరా అని అనుకొని ఫుల్ ఫైర్ అయిపోయాడు మనోడు. కనిపిస్తే సింహంలా కరిచేస్తా అన్నంత అగ్రెసివ్ గా అరవడం మొదలుపెట్టాడు. దీంతో భయపడ్డ రెస్క్యూ టీం వాళ్ళ ఓనర్ ఉంది కదా జార్జియా, ఆ అమ్మాయి దుస్తులు ధరించి వాడి దగ్గరికి వెళ్లారు. అది మామూలుగా అయ్యే వరకు అక్కడే కూర్చున్నారు. ఇక అప్పుడు మొత్తానికి వాలేరిగాడిని పట్టుకున్నారు. మా కెరీర్ లో ఎందరినో ఈజీగా వెతికి పట్టుకున్నాం, కానీ ఈ వాలేరిగాడిని రక్షించే ప్రాసెస్ లో మేము రోలర్ కోస్టర్ లా ఎలా మలుపులు తిరిగామో, ఎన్ని కష్టాలు పడ్డామో అని వివరిస్తూ ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ రెస్క్యూ ఆఫీసర్స్. అలా అప్పుడనగా వెళ్ళిపోయిన వాలేరిగాడు తీవ్రమైన ఎండలు, విషపూరితమైన పాములు ఉన్న ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో 529 రోజులు నానా కష్టాలు పడ్డాడు. కానీ విచిత్రం ఏంటంటే అది ఆహారం వేటాడడం నేర్చుకుంది, ఇంకా బలంగా ఆరోగ్యంగా మారిందని కంగాలా వైల్డ్ లైఫ్ రెస్క్యూ టీం చెప్పింది. అంతేకాదు, ఎవరిదైనా పెంపుడు జంతువు తప్పిపోతే చాలా బాధగా ఉంటుంది. అయితే నిరాశ పడకుండా వెతికితే ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంటుంది. వెతికితే దొరకందంటూ ఏమీ లేదు అని పెట్ పేరెంట్స్ కి ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఆఫీసర్స్. ఏదైతేనేం మొత్తానికి వాలేరిగాడు మళ్ళీ ఇంటికి వచ్చేశాడు.